హాయ్ ఫ్రెండ్స్, అందరికీ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు మనకి ఏదో ఒకటి వేడిగా తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు వీళ్ళ ఉగ్గాని వడ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మా రాయలసీమలో ఫేమస్ ఉగ్గాని వడ 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి తగినంత నూనె వేసేసుకున్నాం. అది ఏడేలోపు ఇవన్నీ సిద్ధం చేసేసుకున్నాం. పప్పులు, పచ్చిమిర్చి, టమోటాలు, ఎర్రగడ్డలు అవన్నీ చిన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాం. ఆయిల్ వేడయింది కదా, చిన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కలర్ తగ్గట్టు పసుపు వేసేసుకున్నాము. ఇప్పుడు ముందుగా పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి ఆడించుకున్న పేస్ట్ కూడా వేసేసి ఇది బాగా మగ్గిన తర్వాత 3 టమోటాలు చిన్నగా కట్ చేసుకుని వేసేసుకొని ఈ మగ్గేలోపు ఇప్పుడు మనము బొరుగులు తడుపుకున్నాము. ఒక ట్రబులోకి నీళ్ళు వేసేసుకొని బొరుగులు మనకు కావాల్సినన్ని పోసేసుకొని 2 నిమిషాలు అలాగే ఉండిచ్చి తీసేసుకుంటే మెత్తగా నానిపోతాయి. ఇప్పుడు చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ బొరుగులను తీసేసి అదే ట్రబులోకి వేసేసి తర్వాత తీసేసి బొరుగులు కలిపేసుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే చిన్న దాంట్లో మనకి తర్వాత కలుపుకోవడానికి రాదు. ఇప్పుడు తర్వాత కూడా బాగా మగ్గిపోయింది. ఈ బొరుగుల్లోకి కొద్దిగా మనం పప్పుల పిండి యాడ్ చేసుకున్నాము. మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అంతా బొరుగుల్లోకి వేసేసి కలిపేసుకుంటే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోతుంది. మా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్గా 10 నిమిషాలు కానీ పట్టదు. ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని శనగపిండి వేసేసుకున్నాం. 3 గంటలంతా శనగపిండి వేసేసినాను. తగినంత ఉప్పు, తగినంత సోడాపిండి, కొద్దిగా జీలకర్ర వేసేసి నీళ్ళు వేసేసి బాగా కలిపేసుకున్నాము. మన వడల పిండి ఎవరికి తెలియదు అయితే కాదు. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ అంతా వేడి అయ్యేలోపు మనం పచ్చిమిరపకాయలకి కాటు పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఎక్కువ కారం ఉంటే ఇట్లా చేసుకుంటే బాగా మధ్యలో కూడా ఉడుకుతుంది, కారం అనేది ఉండదు. మనం పప్పు, రసం ఇట్లా ఏమన్నా చేసినప్పుడు ఖచ్చితంగా మనమైతే కంపల్సరీ మిరపకాయ బజ్జీలు అయితే చేసుకుంటాము. లేకుంటే బయటైనా తెచ్చుకొని తింటాము. బయట 10 రూపాయలకు 2, 3 ఇచ్చేస్తారు. మన ఇంట్లో చేసుకుంటే తృప్తిగా తినచ్చు. మా వీడియోకి ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వేడి వేడి ఉగ్గాని వడ రెడీ. సూపర్ కదా, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.